ఈ క్రింది వానిలో మొదాలియర్ కమిషన్ సిఫార్సుల్లో లేనిది అనేది ప్రశ్న. అయితే మొదాలియర్ కమిషన్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ కమిషన్ను 1952 సంవత్సరంలో నియమించడం జరిగింది. ఈ కమిషన్కు చైర్పర్సన్గా డాక్టర్ లక్ష్మణస్వామి మొదాలియర్ను నియమించడంతో దీన్ని సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ లేదా మొదాలియర్ కమిషన్గా పేర్కొంటాం. వాస్తవంగా ఈ విద్యా కమిషన్ యొక్క పేరు ఏంటి అంటే సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్. దీన్ని మాధ్యమిక విద్యా కమిషన్ అంటాం. మాధ్యమిక విద్యా కమిషన్ అంటే భారతదేశానికి స్వతంత్రం అనేది సిద్ధించిన తర్వాత మొట్టమొదటి విద్యా కమిషను 1948 విశ్వవిద్యాలయాల కమిషన్. ఈ విశ్వవిద్యాలయాల కమిషన్కి చైర్పర్సన్గా సర్వేపల్లి రాధాకృష్ణన్ నియమించడం జరిగింది. సో కాబట్టి దీన్ని రాధాకృష్ణన్ కమిషన్ లేదా విశ్వవిద్యాలయాల కమిషన్గా. అయితే ఈ విశ్వవిద్యాలయాల విద్యను గురించి ఒక పాఠశాల ఉపాధ్యాయుడికి అవగాహన ఉండకపోయినా పర్వాలేదు, కానీ పాఠశాల విద్యను గురించినటువంటి అవగాహన పాఠశాల ఉపాధ్యాయుడికి ఉండాలి. సో కాబట్టి స్వతంత్ర భారతదేశ విద్యా చరిత్రలో పాఠశాల స్థాయిలో నియమించినటువంటి మొట్టమొదటి కమిషను మాధ్యమిక విద్యా కమిషన్ లేదా సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్. సో దీని యొక్క చైర్పర్సన్ లక్ష్మణస్వామి మొదాలియర్. ఈ 1952-53 సంవత్సరాల కాలానికి సంబంధించినటువంటి విద్యా కమిషన్ ఇది. ఈ విద్యా కమిషన్ వారు భారతదేశంలో విద్యా స్వరూపం అనేది 5+3+4+3గా ఉండాలని సూచించారు. ఇది ఇంపార్టెంట్. ఇటీవలి కాలంలో మనకు నూతన జాతీయ విద్యా విధానం వచ్చింది. ఆ నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం కూడా విద్యా స్వరూపం ఏ విధంగా ఉందో మీకు అవగాహన ఉంది. సో ఇక్కడ 5+3+4+3, ఇక్కడ 3+4 అంటే సెకండరీ ఎడ్యుకేషన్ అనేది 7 ఇయర్స్గా ఉండాలి. ఈ 7 ఇయర్స్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది 2 భాగాలుగా ఉండాలి. 3+4 అనేటువంటి 2 భాగాలుగా ఉండాలి. ఇక్కడ 5 అంటే 1 నుండి 5 తరగతులు, దీన్ని ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాథమిక విద్య అంటాం. తర్వాత ఇక్కడ 3 అంటే 6, 7, 8, దీన్ని మాధ్యమిక విద్య అంటాం. ఇప్పుడు ఈ 3+4 ఈ 2 కలిసి సెకండరీ ఎడ్యుకేషన్. అందులో 3 అనేది మాధ్యమిక విద్య, మిడిల్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే 6, 7, 8 తరగతులు. తర్వాత 4 అంటే 9, 10 +1 +2 తరగతులు, దీన్ని మాధ్యమికోన్నత విద్య అంటాం, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటాం. ఈ 2 కలిపి సెకండరీ ఎడ్యుకేషన్. అంటే ఈ విద్యా కమిషను ఏ విద్యను గురించి మనకు సిఫార్సు చేస్తుంది అంటే 6 తరగతుల నుండి +2 తరగతుల వరకు, 6 నుండి +2, దీన్ని సెకండరీ ఎడ్యుకేషన్ అంటాం. ఇక్కడ వరకు సిఫార్సులు చేస్తుంది. తర్వాత ఇక్కడ 3 అంటే గ్రాడ్యుయేషన్, డిగ్రీ విద్య. అంటే డిగ్రీ విద్య అనేది 3 సంవత్సరాల డిగ్రీ విద్య ఉండాలి అని చెబుతుంది. సో ఇక్కడ ఈ 4 ఏదైతే ఉందో, ఈ 4 అంటే మనకు 9, 10, 11, 12 తరగతులు, దీన్ని హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ అని అంటాం. సో వీరు సూచించినటువంటి బోధనా పద్ధతులు, బోధన అనేది ఎలా జరగాలి అంటే కృత్యాధార పద్ధతుల్లో జరగాలి. ఈ కృత్యాధార పద్ధతిని గురించి మొదాలియర్ కమిషన్ వారు ఎప్పుడో తెలియజేశారు. తర్వాత ప్రాజెక్టు పద్ధతుల్లో బోధన అనేది జరగాలి అన్నారు. మరియు వీరి ప్రకారం విద్యా ప్రణాళిక అనేది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అనుకూలంగా ఉండాలి. అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వ్యవసాయం గురించి అవగాహన ఉంటుంది, పశుపోషణ గురించి అవగాహన ఉంటుంది, అడవులను గురించి అవగాహన ఉంటుంది. సో కాబట్టి వాటినే పాఠ్యాంశాలుగా చేర్చాలి. అంటే తాను తరగతి గదిలో నేర్చుకున్నటువంటి అంశము తన నిజ జీవితంలో ఉపయోగపడే విధంగా ఉండాలి అన్నారు. మరి వీరి ప్రకారం బోధనా భాష, బోధనా మాధ్యమం, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటాం. మాధ్యమిక స్థాయి వరకు, మరి మాధ్యమిక స్థాయి అంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు, 6 తరగతుల నుండి +2 వరకు. అంటే +2 వరకు విద్యార్థుల యొక్క మాతృభాషలే బోధనా మాధ్యమాలుగా ఉండాలి అన్నారు. అయితే వీరు చాలా అంశాలను తెలియజేశారు. ఇప్పుడు మనకు బోర్డు పరీక్షలు ఆవిర్భవించడానికి కారణమైన విద్యా కమిషన్ ఏంటి అంటే ఈ కమిషనే. తర్వాత మనం పరీక్షల్లో ఫెయిల్ అయినట్లయితే సప్లిమెంటరీ పరీక్షలు లేదా కంపార్ట్మెంటల్ పరీక్షలు రాసుకోవచ్చు, అట్లా రాయడానికి అవకాశం కల్పించాలి అని తెలియజేసింది ఈ కమిషనే. ఇప్పుడు ఉపాధ్యాయులకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పిస్తుంది, దీన్ని PF సౌకర్యం అంటాం. సో ఈ సౌకర్యాన్ని గురించి ఈ కమిషన్ తెలియజేశారు. ఇప్పుడు 60 సంవత్సరాల వయసులో ఉపాధ్యాయుడికి రిటైర్మెంట్ ప్రకటించాలని తెలియజేసింది ఈ కమిషన్. ఈ కమిషన్ వారు ఇప్పుడు పాఠశాలల్లో విద్యార్థులు సాధారణ విద్యతో పాటు వృత్తిపరమైనటువంటి విద్యను కూడా, సాంకేతిక విద్యను కూడా అభ్యసించాలి అని తెలియజేశారు. ఎందుకంటే భారతదేశానికి అప్పుడే స్వతంత్రం సిద్ధించింది కాబట్టి భారతదేశం ఆర్థికంగా, రాజకీయంగా, పారిశ్రామికంగా, సాంకేతికంగా రాణించి భారతదేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల కొరతను తీర్చుకోవాలి అంటే పాఠశాల స్థాయిలో ఇట్లాంటి వాటిని ప్రవేశపెట్టాలి అని ఇతడు బహుళార్థ సాధక పాఠశాలలకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడం జరిగింది. మల్టీపర్పస్ స్కూల్స్ అంటాం. సో కాబట్టి మొదాలియర్ అంటే బహుళార్థ సాధక పాఠశాలలు అనేటువంటి విషయం మీకు గుర్తుకు రావాలి.
మల్టీపర్పస్ స్కూల్స్ అంటాం. వీరిని బహుళార్థ సాధక పాఠశాలల పితామహుడిగా కూడా పేర్కొనడం జరుగుతుంది. మీకు ఇక్కడ కొటారి అంటే కామన్ స్కూల్ సిస్టమ్ గుర్తు రావాలి, మొదాలియర్ అంటే బహుళార్థ సాధక పాఠశాలలు గుర్తు రావాలి. ఎస్, ఇప్పుడు మనము ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ను పరిశీలిస్తే ప్రాంతీయ భాష లేదా మాతృభాష బోధనా మాధ్యమంగా ఉండాలి అన్నారు. ఎస్, బోధనా భాష మాధ్యమిక స్థాయి వరకు ప్రాంతీయ భాష లేదా మాతృభాష ఉండాలి అని చెప్పారు. నెక్స్ట్, బట్టి విధానాల బదులు కృత్యాధార పద్ధతిని పాటించుట అన్నారు. ఎస్, కృత్యాధార పద్ధతి, ప్రాజెక్టు పద్ధతికి వీరు ప్రాధాన్యతనిచ్చారు. ఇది సరైనదే. నెక్స్ట్, కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలి అని మనకు 1944 సార్జెంట్ కమిషన్ వారు తెలియజేశారు. నెక్స్ట్ చూడండి, 3 సంవత్సరాలతో కూడిన మొదటి డిగ్రీ కోర్సును హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ విద్యానంతరం లేదా మెట్రికులేషన్తో కూడిన 1 సంవత్సరము పూర్వ విశ్వవిద్యాలయ తర్వాత చేర్చాలి. సో ఇది సరైనదే. వీరు 3 సంవత్సరాల డిగ్రీ విద్యను గురించి తెలియజేశారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో భారతదేశంలో యుద్ధానంతర విద్యా పునర్నిర్మాణం కోసము ఏర్పాటైన ప్రణాళిక అనేది ప్రశ్న. భారతదేశంలో యుద్ధానంతర విద్యా పునర్నిర్మాణం, యుద్ధానంతరం అంటే ఇక్కడ 2వ ప్రపంచ యుద్ధం. మరి 2వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు సంభవించినది అంటే 1939 సంవత్సరంలో సంభవించి 1945 సంవత్సరం వరకు కొనసాగడం జరిగింది. అయితే భారతదేశంలో దీని గురించి మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆంగ్లేయులు భారతీయులకు ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. అంటే భారతీయులు ఈ 2వ ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయుల తరపున పాల్గొన్నట్లయితే యుద్ధం ముగియగానే భారతీయులకు స్వతంత్రం ప్రకటిస్తామని వారు ఒక ప్రపోజల్ పెట్టారు. సో దాంతో భారతీయులు ఆంగ్లేయుల తరపున 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత భారతీయులు స్వతంత్రం కోసం ప్రశ్నించగా ఆంగ్లేయులు దానికి సుముఖతను వ్యక్తం చేయకుండా స్వతంత్రము కాకుండా అంటే మిమ్మల్ని మీరు పరిపాలించుకోలేరు, మిమ్మల్ని మేమే బాగా పరిపాలించుతాము అనేటువంటి ఉద్దేశంతో పరిపాలనా సంబంధమైనటువంటి సంస్కరణలు తీసుకొని రావడం కోసం భారతదేశంలో విద్యాపరమైనటువంటి అభివృద్ధి కోసము ఆ కాలంలో అంటే యుద్ధం ముగిసిన తర్వాత 1944 సంవత్సరంలో సార్జెంట్ అధ్యక్షతన సార్జెంట్ కమిషన్ను నియమించడం జరిగింది. సో దీన్ని యుద్ధానంతర విద్యా ప్రణాళికగా పేర్కొనడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ప్రశ్నకు సమాధానం ఏమవుతుంది అంటే సార్జెంట్ కమిటీ, 1944 సార్జెంట్ కమిటీ అనేది సమాధానం అవుతుంది. హంటర్ కమిషన్ అన్నాడు ఇక్కడ. హంటర్ కమిషన్ 1882 భారతదేశంలో మొట్టమొదటి విద్యా కమిషన్ హంటర్ కమిషన్. నెక్స్ట్ కేర్ కమిటీ 1951 సంవత్సరంలో ఈ కేర్ కమిటీని నియమించడం జరిగింది. మాధ్యమిక విద్యా కమిషన్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ లక్ష్మణస్వామి మొదలియర్ కమిషన్ 1952 సంవత్సరం. సో ఇక్కడ యుద్ధానంతర విద్యా పునర్నిర్మాణం కోసం ఏర్పాటైంది ఏంటి అంటే సార్జెంట్ కమిటీ. సార్జెంట్ కమిటీ వారు చాలా ముఖ్యమైనటువంటి మంచి సిఫార్సులను చేయడం జరిగింది. ఈ సార్జెంట్ కమిషన్ వారు 1944 సంవత్సరంలో ఈ కమిషన్ను నియమిస్తే వీరేమన్నారు అంటే మేము ఎప్పుడైతే ప్రభుత్వానికి సిఫార్సులను అందజేస్తామో ఆ సమయం నాటి నుండి సరిగ్గా 40 సంవత్సరాల్లో భారతదేశంలో సార్వత్రిక విద్యను సాధ్యం చేయాలి, సార్వత్రిక అక్షరాస్యత సాధించబడాలి, అది మా యొక్క లక్ష్యము అన్నారు. తర్వాత వీరు ఏమన్నారు అంటే ఎర్నింగ్ వైల్ లెర్నింగ్ అనేది మా యొక్క లక్ష్యం అని పేర్కొన్నారు. ఎర్నింగ్ మంచి అంశము, ఎర్నింగ్ వైల్ లెర్నింగ్ అనేది వీరి యొక్క లక్ష్యము. మరియు వారి సిఫార్సులు సమర్పించిన తర్వాత 40 సంవత్సరాల్లో భారతదేశంలో సార్వత్రిక అక్షరాస్యత సాధించాలి అనేది వారి యొక్క లక్ష్యము. సో ఈ అంశం అనేది ఎక్కువగా విమర్శలకు గురి కావడం జరిగింది. సో దీనికోసము వీరేమన్నారు అంటే 40 సంవత్సరాల్లో సార్వత్రిక అక్షరాస్యతను సాధించడం కోసము 3 నుంచి 6 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి బాలబాలికలకు అంగన్వాడీ విద్యను అందించాలి అన్నారు. అంగన్వాడీ విద్యను గురించి మొట్టమొదటిగా ప్రస్తావించింది వీళ్ళే. తర్వాత 6 నుండి 14 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అన్నారు. తర్వాత 14 నుండి 40 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి వయోజనులకు అక్షరాస్యతను సాధించడం కోసము అక్షరాస్యత విద్యా కేంద్రాలు లేదా వయోజన విద్యా కేంద్రాలు లేదా అనియత విద్యా కేంద్రాలను ఏర్పాటు చేయాలి అని సిఫార్సు చేసింది వీరు. సో ఈ విధంగా 40 సంవత్సరాల్లో భారతదేశంలో సార్వత్రిక అక్షరాస్యతను సాధించడము వీరి యొక్క ధ్యేయంగా ఈ కమిటీ సిఫార్సులను అందించడం జరిగింది. ఈ కమిటీ యొక్క సూచనల ద్వారానే మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఆవిర్భవించడం జరిగింది. ఈ కమిటీ యొక్క సిఫార్సుల ద్వారానే మనకు యూజీసీ అనేది ఆవిర్భవించడం జరిగింది. ఆ తర్వాతి కాలంలో అంటే 2018 కాలంలో ఈ ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ యూజీసీలను రద్దుపరిచి వీటి స్థానంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది.
సో వీళ్ళకి సంబంధించి ఈ ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి. ఉపాధ్యాయ విద్య ఉపాధ్యాయులకు ఈ విధంగా సహాయపడుతుంది. ఇప్పుడు ఉపాధ్యాయ విద్య అంటే మీరు బీఎడ్లో పొందినటువంటి విద్యా సంబంధ సామర్థ్యం, డైట్లో పొందినటువంటి విద్యా సంబంధ సామర్థ్యం, ఆ సామర్థ్యం మీకు ఎందుకు సహాయపడుతుంది అనేది ప్రశ్న. ఎస్, ఫస్ట్ ఆప్షన్ చూడండి. క్రమశిక్షణతో కూడిన జ్ఞానము నైపుణ్యాలను సంపాదించుటకు, క్రమశిక్షణతో కూడిన జ్ఞానాన్ని నైపుణ్యాలను సంపాదించుటకు ఈ విద్య అనేది దోహదపడుతుంది. ఎస్. తర్వాత ఏమంటున్నాడు, విద్యార్థుల్లో కంఠస్థ అభ్యసన పద్ధతిని ప్రోత్సహించుటకు. ఇప్పుడు విద్యార్థులు కంఠస్థం చేస్తే దానిని మనం గుర్తించి దానిని తొలగించి విద్యార్థి సులభంగా విషయాన్ని అవగాహన పరుచుకునే విధంగా విద్యార్థిని ప్రోత్సహించాలి. దానికోసం ఈ విద్య మనకు దోహదపడుతుంది, కానీ కంఠస్థాన్ని ప్రోత్సహించడానికి కాదు. నెక్స్ట్, యాదృచ్ఛికంగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడానికి ప్రాధాన్యతను ఇవ్వటం. ఉపాధ్యాయ వృత్తిని ఏదో అనుకోకుండా చేపట్టడానికి కాదు, ఉపాధ్యాయ వృత్తిలో వృత్తి మెలకువలను, బోధనా సామర్థ్యాన్ని, బోధనా నైపుణ్యాలను, బోధనా వ్యూహాలను, మూల్యాంకన రీతులను మొదలైన వాటిని పెంపొందించుకున్నటకు ఈ విద్య దోహదపడుతుంది. సో కాబట్టి ఇది సరైనది కాదు. అభ్యసనాన్ని సంపాదనతో ముడిపెట్టడము. సో అభ్యసనము అంటే విద్యార్థి యొక్క ప్రవర్తనలో మార్పును తీసుకుని వచ్చి విద్యార్థి యొక్క సమగ్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే విధంగా ఉపాధ్యాయుడు బోధన చేపట్టాలి తప్ప సంపాదన కోసం కాదు. సో కాబట్టి ఈ ప్రశ్నకు ఈ ఫస్ట్ ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన వారికి అత్యవసరం కానిది. ఇప్పుడు మనం ఉపాధ్యాయులము, మనకు తరగతి గదిలో మనం పాఠ్యాంశాలను బోధించాలి. మన విధి ఏంటి అంటే బోధన అనేది మన యొక్క విధి. మరి ఈ బోధనా సమయంలో మనకు అత్యవసరం కానిది ఏమిటి అని క్వశ్చన్ చేస్తున్నాడు ఇక్కడ. విద్యా తత్వశాస్త్రంపై మంచి పట్టు, ఇది అత్యవసరమైనది. ఎందుకు అత్యవసరమైనది అంటే విద్యా తత్వశాస్త్రం మనకు దేని గురించి తెలియజేస్తుంది అంటే విద్యా దృక్పథాలను గురించి తెలియజేస్తుంది, విద్యార్థి యొక్క దృక్పథాన్ని గురించి తెలియజేస్తుంది. అసలు ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఏ విధంగా మెలగాలి, తరగతి గది పరిసరాలతో ఏ విధంగా మెలగాలి, విద్యార్థులకు ఏ విధంగా పాఠ్యాంశాలను బోధించాలి, ఎలాంటి బోధనా వ్యూహాలను అవలంబించాలి, సో ఏ విధమైనటువంటి బోధనోపకరణాలను రూపొందించుకోవాలి, బోధనా భాష ఏ విధంగా ఉండాలి, మొదలైనటువంటి సామర్థ్యాలన్నింటినీ మనం విద్యా తత్వశాస్త్రం ద్వారా నేర్చుకోవచ్చు. సో కాబట్టి ఇది అత్యవసరమే. నెక్స్ట్, క్రియాశీలక సామాజిక దృక్పథం. అంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠ్యపుస్తకంలోని అంశాలనే బోధించడం కాకుండా పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి అంశాలను సామాజిక జీవితానికి అనుప్రయుక్తం చేసి విద్యార్థులకు ప్రతి అమూర్తమైనటువంటి అంశాన్ని మూర్తత్వంను కలిగించే విధముగా మార్చి వ్యక్తం చేసేటువంటి అవగాహన, ఆ సామర్థ్యం ఉండాలి. మరి దానికోసం ఉపాధ్యాయుడికి సామాజిక అంశాలపైన మంచి పట్టు అనేది ఉండాలి. సో ఇది సరైనది. నెక్స్ట్, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని సాధించడం అన్నాడు. అంటే ఉపాధ్యాయుడు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని సాధించడం అక్కడ ఏం అత్యవసరమైనది కాదు. ఒకసారి ఫోర్త్ ఆప్షన్ కూడా చూడండి. మనోవిజ్ఞాన శాస్త్ర పనితీరుపై తగినంత జ్ఞానం ఉండాలి. ఎస్, ఇప్పుడు ఉపాధ్యాయుడికి విద్యార్థి యొక్క స్థాయిని గ్రహించేటువంటి సామర్థ్యం ఉండాలి, విద్యార్థి యొక్క వికాసాలను గ్రహించేటువంటి సామర్థ్యం ఉండాలి, విద్యార్థుల యొక్క పరిపక్వతలను, విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాలను, అభ్యసన లోపాలను, విద్యార్థుల్లో ఉండేటువంటి రకరకాల వైకల్యాలను, అదేవిధంగా విద్యార్థుల యొక్క మూర్తిమత్వము, వారి యొక్క అభిరుచులు, వారిలో ఉండేటువంటి సృజనాత్మకత, వారి యొక్క ప్రజ్ఞాస్థాయిలు మొదలైన వాటన్నింటిపైన అవగాహనను కలిగి ఉండి విద్యార్థుల యొక్క వైయక్తిక భేదాలకు అనుగుణంగా ప్రభావవంతమైన పాఠ్యాంశ బోధనను నిర్వర్తించాలి. అంటే ఉపాధ్యాయుడికి మనోవిజ్ఞాన శాస్త్ర పనితీరుపైన తగినంత జ్ఞానం అనేది ఉండాలి. ఇవి సరైనవి. అయితే బోధనా సమయంలో అత్యవసరమైనది ఏంటి అంటే ఉపాధ్యాయుడికి ఉంటే సరిపోతుంది తప్ప అతడి సంపూర్ణ వికాసము సాధించబడటం అనేది అత్యవసరమైనది కాదు. సో ఇక్కడ ఈ ప్రశ్నకు థర్డ్ ఆప్షన్ సమాధానమా. నెక్స్ట్ క్వశ్చన్, సమాజంలోని ప్రజలందరి సామర్థ్యాలు, జ్ఞానము, నైపుణ్యాలను పెంపొందించే ప్రక్రియ అన్నాడు. ఫస్ట్ సహజాతాల వికాసం అన్నాడు. సహజాతము అంటే జన్మతః సంక్రమించేటువంటి లక్షణాలు, అంటే ఏడుపు, దప్పిక, శ్వాసించడము, చూడడము మొదలైనటువంటి లక్షణాలను సహజాతాలు అంటాం. అయితే ఈ కొన్ని సామర్థ్యాలు మనకు జన్మతః సంక్రమిస్తాయి, అవి సహజాతాలు అవుతాయి. కానీ జ్ఞానము కానీ నైపుణ్యాలు కానీ సహజాతాలు అవ్వవు. సో ఈ ప్రశ్నకు ఇది సమాధానం కాదు. నెక్స్ట్, ప్రజలందరి సామర్థ్యాలు అన్నాడు.
జ్ఞానము నైపుణ్యాలను పెంపొందించుకునే ప్రక్రియ. అంటే ఒక వ్యక్తి తన యొక్క జ్ఞానమును పెంపొందించుకున్న, సామర్థ్యాలను పెంపొందించుకున్న, నైపుణ్యాలను పెంపొందించుకున్న అతనిలో మూర్తిమత్వ వికాసం జరగవచ్చు ఒక వ్యక్తిలో. ఇక్కడ ఏమన్నాడు, సమాజంలోని ప్రజలందరి అన్నాడు. సో ప్రజలందరూ సామర్థ్యాలను, జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే ఆ సమాజంలో మానవ వనరుల అభివృద్ధి అనేది జరుగుతుంది. అంటే ఈ ప్రశ్నకు మానవ వనరుల అభివృద్ధి అనేది సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సమ్మిళిత విద్య ఉపగమం యొక్క లక్షణం కానిది అనేది ప్రశ్న. లక్షణం కానిది అంట. మరి అసలు సమ్మిళిత విద్య అంటే ఏంటో మీకు అవగాహన ఉండాలి. దీన్నే సంలీన విద్య అని, సహిత విద్య అని, అదేవిధంగా విలీన విద్య అని, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటాం ఆంగ్ల పరిభాషలో. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఒక సాధారణ విద్యార్థులు అంటే ఎలాంటి వైకల్యం లేనటువంటి విద్యార్థులు మరియు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటే అంగవైకల్యం కలిగి ఉన్నవారు కానీ, చలన వైకల్యం కలిగి ఉన్నవారు కానీ, మానసిక వైకల్యం కలిగి ఉన్నవారు కానీ, దృష్టి వైకల్యం కలిగి ఉన్నవారు కానీ, వినికిడి లోపం కలిగి ఉన్నవారు కానీ, అభ్యసన వైకల్యం కలిగి ఉన్నవారు కానీ, సో ఇలా రకరకాల వైకల్యాలను కలిగి ఉన్నటువంటి పిల్లలందరినీ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటాం. ఈ సాధారణ పిల్లలు, అదేవిధంగా ప్రత్యేక అవసరాలను కలిగి ఉన్నటువంటి పిల్లలు ఒక పాఠశాల ప్రధాన స్రవంతిలో భాగస్వామ్యం అయ్యేటువంటి విద్యా ప్రక్రియను సమ్మిళిత విద్య లేదా ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటాం. అంటే ఈ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది సాధారణ విద్యార్థులకు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అంటే అందరికీ విద్యను అందిస్తుంది. సో ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనేటువంటి నినాదం కనిపిస్తుంది. ఇది అందరికీ విద్య. మరియు ఉపాధ్యాయుడు ఏం చేయాలి, ఇక్కడ సాధారణ విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పాఠ్యాంశ బోధన నిర్వర్తించాలి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అర్థమయ్యే విధంగా పాఠ్యాంశ బోధన నిర్వర్తించాలి. ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లోనే ప్రతిభావంతులు ఉంటారు. వీరికి అర్థం కావాలి తను బోధించే పాఠ్యాంశం, సాధారణ విద్యార్థులకు అర్థం కావాలి, మందబుద్ధులకు కూడా అర్థం కావాలి. సో ఆ అర్థమయ్యే విధంగా ఉపాధ్యాయుడు వీరికి కావలసిన ప్రత్యేక అవసరాలను సమకూర్చాలి. సో కాబట్టి వ్యక్తిగత బోధన, వైయక్తిక బోధన అనేది కనిపిస్తుంది మనకు. సో ఇక్కడ విషయ కేంద్రీకృతం అన్నాడు. విషయ కేంద్రీకృతముగా బోధన అనేది ఉండదు, విద్యార్థి కేంద్రీకృతంగా బోధన అనేది ఉంటుంది. అంటే ఈ విద్యార్థులకు ఎలా బోధించాలి, వీరికి ఎలా బోధించాలి అనే విధంగా ఉంటుంది. తర్వాత సరళత, ఫ్లెక్సిబుల్ అంటే ఉపాధ్యాయుడు ఈ విద్యార్థులకు అర్థమయ్యే విధముగా పాఠ్యాంశాన్ని బోధించుటకు కావలసినటువంటి మార్పులను తాను చెందాలి. అంటే అంత ఫ్లెక్సిబుల్గా అటు ఇటు మౌల్డ్ అవుతూ తాను పాఠ్యాంశ బోధనను నిర్వర్తించాలి. ఇది కూడా సరైనదే. సో ఇక్కడ సరికానిది ఏంటి అని అంటే విషయ కేంద్రీకృతం అనేది సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఈ అధికరణ సమాచార హక్కును మౌలిక హక్కుగా పరిగణిస్తుంది అనేది ప్రశ్న. ఇక్కడ మనం గమనించినట్లయితే మౌలిక హక్కు, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కు అంటాం. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేవి భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో మనకు 12 నుండి 35 వరకు గల ఆర్టికల్స్ ప్రాథమిక హక్కులను గురించి తెలియజేయడం జరుగుతుంది. మరి ఇక్కడ వీటిని మనం పరిశీలించినట్లయితే 45 అన్నాడు. 45 అనేది ఇది 4వ భాగానికి చెందినటువంటి అంశం. ఇది ఆదేశిక సూత్రాలను గురించి తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ 45వ అధికరణ దేని గురించి తెలియజేస్తుంది, 3 నుంచి 6 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి అనేటువంటి అంశాన్ని తెలియజేస్తుంది. అంటే 86వ రాజ్యాంగ సవరణ తర్వాత 2002 తర్వాత 45వ అధికరణ ఈ విధంగా తెలియజేస్తుంది. మరి 2002కు పూర్వము 45వ అధికరణ భారతదేశంలో ఉన్నటువంటి 6 నుండి 14 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్న బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలియజేసేది. నెక్స్ట్ ఇక్కడ 19 క్లాజ్ 1 అధికరణ అన్నాడు. సో ఇక్కడ దీన్ని గమనించినట్లయితే మనము భారతీయులకు భారత రాజ్యాంగము 6 స్వేచ్ఛలను ప్రసాదించడం జరిగింది. సో ఇక్కడ 19 క్లాజ్ 1 భావ ప్రకటన స్వేచ్ఛను కల్పిస్తుంది. భావ ప్రకటన స్వేచ్ఛ. నెక్స్ట్ 19 క్లాజ్ 2 సమావేశాలు నిర్వహించుకోవడం అనేటువంటి స్వేచ్ఛను కల్పిస్తుంది. 19 క్లాజ్ 3 సంఘాలను ఏర్పరచుకునే స్వేచ్ఛ. 19 క్లాజ్ 4 దేశ సంసారం అంటే భారతదేశంలో ఎక్కడైనా సంచరించేటువంటి హక్కు ఉంది. నెక్స్ట్ 19 క్లాజ్ 5 భారతదేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పరచుకునేటువంటి హక్కు. 19 క్లాజ్ 6 అంటే నచ్చినటువంటి వ్యాపారాన్ని ఎన్నుకునేటువంటి హక్కు. సో ఇక్కడ భావాన్ని ప్రకటించడము, అదేవిధంగా
వ్యక్తి తనకు కావలసినటువంటి సమాచారాన్ని పొందేటువంటి హక్కు భారత పౌరులకు కలదు 19 క్లాజ్ 1 అనేటువంటి హక్కు ద్వారా. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము బాలలు కానివారు. ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం బాలలు అనగా ఎవరు అంటే 6 నుండి 14 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి బాలబాలికలందరూ బాలలు అవుతారు. ఇక్కడ చూడండి, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన బాలలు, వీళ్ళు బాలలే అవుతారు. ఆడ మరియు మగపిల్లలు వీరందరూ బాలలే అవుతారు. 18 సంవత్సరాల వయస్సు గల బాలలు, 18 సంవత్సరాల లోపు కాదు, 14 సంవత్సరాల లోపు వయస్సు గల బాలబాలికలు బాలలు అవుతారు. సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారు కూడా బాలలే అవుతారు. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 దీని యొక్క ఫలితం. అయితే మనకు భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఎన్పి 1968. ఎన్పి 1968కి అనుగుణంగా భారతదేశంలో ఎన్సిఎఫ్ 1975 అనేటువంటి మొట్టమొదటి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఆవిర్భవించింది. తర్వాత భారతదేశంలో రెండవ జాతీయ విద్యా విధానం ఎన్పి 1986. దీనికి అనుగుణంగా భారతదేశంలో ఎన్సిఎఫ్ 1988 అనేటువంటి రెండవ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఆవిర్భవించింది. తర్వాత మనకు ఈ ఎన్పిఈ 1986కు చేసినటువంటి సవరణనే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992గా పేర్కొంటాం. దీనికి అనుగుణంగా అదేవిధంగా యశ్పాల్ కమిటీ యొక్క సిఫార్సులకు అనుగుణంగా మనకు భారతదేశంలో ఎన్సిఎఫ్ 2000 అనేటువంటి మూడవ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఆవిర్భవించింది. అయితే 2005 సంవత్సరంలో ఈ ఎన్సిఎఫ్ 2000లో సమగ్రంగా సమూలంగా మార్పులను చేసి భారతదేశంలో విద్యార్థుల్లో జ్ఞానాన్ని నిర్మించే విధముగా భారతదేశానికి అంతటికీ ఒకే విధమైన పాఠ్య ప్రణాళికను రూపొందించడం కోసం, విద్యార్థులపైన పరీక్షల భారాన్ని పరీక్షల ఒత్తిడిని తగ్గించే పాఠ్య ప్రణాళికను రూపొందించడం కోసము కావలసినటువంటి సలహాలను సూచనలు చేసి దీనిని సవరించి అంటే ఎన్సిఎఫ్ 2000ను సవరించి ఒక కొత్త పాఠ్య ప్రణాళిక చట్టాన్ని సూచించవలసినదిగా ఒక జాతీయ స్టీరింగ్ కమిటీని నియమించడం జరిగినది. సో ఆ విధంగా ఎన్సిఎఫ్ 2000లో మార్పులను తీసుకొని రావడం ద్వారా మనకు ఎన్సిఎఫ్ 2005 అనేది 2010 సంవత్సరంలో ఆవిర్భవించడం జరిగింది. సో ఇక్కడ ఎన్సిఎఫ్ 2005 దేని యొక్క ఫలితము అంటే పాఠశాల విద్య కోసం జాతీయ విద్యా పాఠ్య ప్రణాళిక చట్టం 2000పై సమీక్ష. ఇది సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల విద్య కోసం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000ను సమీక్షించేందుకు ఏర్పాటు చేయబడిన జాతీయ స్టీరింగ్ కమిటీ చైర్మన్. సో ఈ స్టీరింగ్ కమిటీలో మనకు 1+34 దట్ ఈజ్ ఈక్వల్ టు 35 మెంబర్స్ కలరు. అంటే ఒకరు చైర్పర్సన్, 34 మంది సభ్యులు. ఈ చైర్పర్సన్కి అప్పటికే యూజీసీ వైస్ ఛాన్సలర్గా ఉండి రిటైర్ అయినటువంటి ప్రొఫెసర్ యశ్పాల్ గారిని చైర్పర్సన్గా నియమించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సమస్యకు అసాధారణమైన మరియు విశేషమైన పరిష్కారాన్ని ఇచ్చే సామర్థ్యము వాస్తవికత అవుతుంది, అంటే ఒరిజినాలిటీ అవుతుంది. హరి అనే ఉపాధ్యాయుడు తన విద్యార్థులు వారి తల్లిదండ్రులతోనే కాకుండా గ్రామస్తులతో కూడా స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉన్నాడు. ఇది తెలియజేయనది అతని యొక్క వ్యక్తి అంతర ప్రజ్ఞ. దీన్నే సాంఘిక ప్రజ్ఞ అంటాం, సోషల్ ఇంటెలిజెన్స్ అంటాం. అంటే వ్యక్తి సమాజంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులతో మంచి సంబంధాలను కలిగి ఉండడం, అంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి ఉండేటువంటి సంబంధాలు వ్యక్తి అంతర ప్రజ్ఞ. దీన్నే ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు ఒక బాలునికి తన కోపాన్ని గుర్తించడానికి తోడ్పడుతూ దాన్ని ఎలా అదుపు చేసుకోవాలో సూచిస్తున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు తెలియజేస్తున్నది ఏంటి అంటే ఉద్వేగ నియంత్రణ, అంటే ఉద్వేగాన్ని ఏ విధంగా నియంత్రించుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్ట్ ప్రశ్న, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది అమెరికా దేశానికి చెందినటువంటి హోవార్డ్ గార్డినర్. వీరు ప్రజ్ఞను 8 రకాలుగా తెలియజేయడం జరిగింది. వీటిని గురించి వివరిస్తూ ఈయన ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ది థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి పుస్తకాన్ని 1983 సంవత్సరంలో రచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి మంచి గ్రేడ్ సంపాదించినప్పుడు ఉపాధ్యాయుని నుంచి వచ్చే అభినందన అని క్వశ్చన్ చేశాడు. ఇప్పుడు విద్యార్థి మంచి గ్రేడ్ సాధించడం అనేది మంచి ప్రవర్తన. ఆ మంచి ప్రవర్తనను బలోపేతం చేయడం కోసం ఇచ్చేటువంటి ఉద్దీపనలు ఏవైతే ఉంటాయో ఆ ఉద్దీపనలనే పునర్బలనము అంటాం. పునర్బలనము. సో ఒక మంచి ప్రవర్తనను బలోపేతం చేయడానికి ఇచ్చేటువంటి ఉద్దీపనలను పునర్బలనం అంటాం. అయితే ఉద్దీపనలు అనేవి మనకు ధనాత్మక ఉద్దీపనలు అని, రుణాత్మక ఉద్దీపనలు అని 2 రకాలుగా ఉంటాయి. ధనాత్మక ఉద్దీపన అంటే బహుమానము, అభినందన, పొగడ్త, ప్రశంస మొదలైనవి ధనాత్మక ఉద్దీపనలు అవుతాయి. విమర్శ,
శిక్ష, దండన, జరిమానా, కోపము, మందలింపు మొదలైనవి రుణాత్మక ఉద్దీపనలు అవుతాయి. సో ఇక్కడ అభినందన ధనాత్మక ఉద్దీపన కాబట్టి ఇది పునర్బలం అవుతుంది. ఒకవేళ అది ఎలాంటి పునర్బలం అవుతుంది అని క్వశ్చన్ చేసినట్లయితే ధనాత్మక పునర్బలం అవుతుంది, పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్మృతిలో ఉన్న సమాచారము ఇతర సమాచారాన్ని తొలగించుట లేదా నిరోధించుట. ఇక్కడ మనకు పేరులోనే కనిపిస్తుంది, నిరోధించడంను మనం ఇన్హిబిషన్ అని అంటాం. సో ఇన్హిబిషన్నే మనము అవరోధం అంటాం. అవరోధంనే మనం ఏమంటాము, జోక్య ప్రభావం అంటాం, ఇంటర్ఫియరెన్స్ అంటాం. అంటే ఈ ప్రశ్నకు జోక్యము లేదా అవరోధం అనేది సమాధానం అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వైరస్ వ్యాధులను గురించి నేర్చుకున్నాను. తర్వాత ఈ రోజున బ్యాక్టీరియా వ్యాధులను గురించి నేర్చుకున్నాను. ఇప్పుడు నేను పరీక్షకు హాజరయ్యాను. పరీక్షలో వైరస్ వ్యాధులను గురించి వివరించమని ప్రశ్న వచ్చింది. నేను బ్యాక్టీరియా వ్యాధులు సమాధానంగా రాశాను. అంటే ఇక్కడ ఈ స్మృతిలో ఉన్నటువంటి నా సమాచారము ఈ సమాచారాన్ని ఆటంకపరుస్తుంది. సో దీన్నే మనం ఏమంటాము అంటే ఇక్కడ కొత్త అభ్యసనం పాత అభ్యసనాన్ని ఆటంకపరుస్తుంది. దీన్ని తిరోగమన అవరోధం అంటాం. దీన్ని రిట్రోయాక్టివ్ ఇన్హిబిషన్ అంటాం. దీన్నే జోక్యము లేదా జోక్య ప్రభావం లేదా అవరోధము అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త ఆలోచనలు అకస్మాత్తుగా ఏర్పడటం అనేది అంతర్దృష్టి, ఇన్సైట్ఫుల్ లెర్నింగ్. మీరు కోహిలర్ సిద్ధాంతంలో నేర్చుకుంటారు. ఇప్పుడు వ్యక్తిలో ప్రత్యక్ష వ్యవస్థీకరణ అనేటువంటి సామర్థ్యం ఉండాలి. ప్రత్యక్ష వ్యవస్థీకరణ అంటే మనం ఎదుర్కొనేటువంటి సమస్యకి మన పరిసరంలో ఉండేటువంటి వస్తువుకు మధ్య గల సహసంబంధాన్ని మనం గ్రహించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోహిలర్ యొక్క చింపాంజీ సుల్తానా బోన్లో ఉంటుంది. బోన్ బయట ఒక చిన్న కర్ర ఉంటుంది, పెద్ద కర్ర ఉంటుంది. దానికి అందనంత ఇంత దూరంలో బనానాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ చింపాంజీ ఏం చేస్తుంది, ఈ రెండు కర్రలను తన చేతుల్లో పట్టుకొని ఈ రెండు కర్ర ముక్కల యొక్క పొడవు, ఇప్పుడు ఈ చింపాంజీ యొక్క సమస్య ఏంటి అంటే పళ్ళు అనేవి అందడం లేదు, అది దాని యొక్క సమస్య. దాని పరిసరంలో ఉన్నటువంటి వస్తువులు ఏంటి అంటే ఈ రెండు కర్ర ముక్కలు. సో ఆ రెండింటి మధ్య సహసంబంధాన్ని గ్రహించడం ఏమంటామంటే ప్రత్యక్ష వ్యవస్థాపన, పర్సెప్చువల్ ఆర్గనైజేషన్ అంటాం. ఇప్పుడు చింపాంజీ ఏం చేస్తుంది, ఈ రెండు కర్ర ముక్కల యొక్క పొడవు, ఈ పళ్ళ యొక్క దూరం, రెండు కర్ర ముక్కల యొక్క పొడవు పళ్ళ యొక్క దూరాన్ని గమనిస్తుంది. అప్పుడు దానికి ఒక మెరుపు లాంటి ఆలోచన వస్తుంది. ఈ పళ్ళ దూరము అనేది ఈ రెండు కర్ర ముక్కల యొక్క పొడవుకు సమానంగా ఉంది. సో కాబట్టి ఈ రెండింటిని ఒక దాంట్లో ఒకటి చేర్చినట్లయితే దాని యొక్క సమస్యను పరిష్కరించుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఇలా మెరుపులాగా వస్తుంది. మెరుపులాగా రావాలి అంటే ఏం జరగాలి అంటే ప్రత్యక్ష వ్యవస్థీకరణ అనేది జరగాలి. సో ఈ ప్రత్యక్ష వ్యవస్థీకరణ ద్వారా ఒక సమస్యకు పరిష్కారం అనేది హఠాత్తుగా ఆకస్మికంగా మెరుపులాగా వచ్చినట్లయితే దాన్ని అంతర్దృష్టి, ఇన్సైట్ఫుల్ అనగా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రక్షేపక పద్ధతులు వీరి ప్రక్షేపక సిద్ధాంతంపై ఆధారపడి సంగ్రహించబడినవి. సో ప్రక్షేపక పద్ధతులు అనేవి ముఖ్యంగా వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడం కోసము రూపొందించబడినటువంటి పరీక్షలు. అంటే ప్రక్షేపక పరీక్షలు అంటే అస్పష్టమైనటువంటి ఉద్దీపనల ద్వారా వ్యక్తుల యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి పరీక్షలు. ఈ ప్రక్షేపక పరీక్షల ద్వారా ఒక వ్యక్తి అణిచివేసుకున్నటువంటి కోరికలను, ఒక వ్యక్తి యొక్క తీరని కోరికలను, ఒక వ్యక్తి యొక్క అచేతన అనుభవాలను మొదలైన వాటిని వెలికి తీయవచ్చు. అంటే ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వ నిర్మాణంలో అతడి అచేతన అనుభవాల యొక్క పాత్ర అనేది ప్రధానంగా ఉంటుంది. సో కాబట్టి వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అత్యంత ఖచ్చితంగా అంచనా వేయటకు అనువైనటువంటి పద్ధతులు ప్రక్షేపక పద్ధతులు, ప్రొజెక్టివ్ టెస్ట్లు అంటాం వీటిని. ఈ ప్రొజెక్టివ్ టెస్ట్లు అనేటువంటి ఈ పరీక్షలను సైకాలజీకి పరిచయం చేసింది ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క సిద్ధాంతాలపై ఆధారపడి ఈ ప్రక్షేపక పద్ధతులు అనేవి సంగ్రహించబడినవి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బాలికకు పరీక్షకు వెళ్లే ముందు విశ్రాంతి తీసుకోవలసినదిగా చెప్పుట వలన దీనిని అదుపు చేసుకోగలిగింది అనేది ప్రశ్న. ఇప్పుడు పరీక్షకు వెళ్ళడానికి పూర్వం ఏముంటుంది, బాలికల్లో ఒత్తిడి అనేది ఉంటుంది, టెన్షన్ అనేది ఉంటుంది. సో కాబట్టి విశ్రాంతి తీసుకోవడం ద్వారా దాన్ని నియంత్రించుకోవచ్చు, అదుపు చేసుకోగలవచ్చు. సో కాబట్టి అసలు ఈ మూడు ఆప్షన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్స్ కావు. ఎందుకంటే అభ్యసనాన్ని ఎట్లా అదుపు చేసుకుంటాము, అభ్యసనాన్ని అదుపు చేసుకోవద్దు కదా, ప్రజ్ఞను అదుపు చేసుకో, మానసిక ఆరోగ్యాన్ని అదుపు చేసుకోము. సో కాబట్టి దేన్ని అదుపు చేసుకుంటుంది, ఒత్తిడి. ఇప్పుడు పరీక్షల సమయంలో ఏముంటుంది విద్యార్థులు అంటే టెన్షన్గా ఉంది అంటారు. సో విశ్రాంతి తీసుకోవడం ద్వారా కానీ, అదేవిధంగా యోగా ధ్యానం లాంటివి చేయడం ద్వారా కానీ, ప్రశాంతంగా ఉండటం ద్వారా కానీ దేన్ని నియంత్రించుకోవచ్చు అంటే ఒత్తిడిని నియంత్రించుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, తన మీద తాను ఉంచుకునే ముద్ర అనేది క్వశ్చను. ఎస్, ఇక్కడ గమనించినట్లయితే ఒక వ్యక్తిని మనం చూడగానే ఈ వ్యక్తి మంచివాడని, ఈ వ్యక్తి గొప్పవాడని, ఈ వ్యక్తి ఉన్నతమైన వాడని, వీడు చెడ్డవాడు అని, మూర్ఖుడు అని ఇట్లాంటి భావనలు వస్తాయి.
అంటే ఈ వ్యక్తి ఇలా తన మీద తాను ఈ విధమైనటువంటి ముద్రను ఉంచుకోవడము అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఆ వ్యక్తి చేసేటువంటి పనులు, అంటే ఆ వ్యక్తి తానేంటో తాను గుర్తెరిగినప్పుడు ఈ విధమైనటువంటి భావనలు వస్తాయి. అంటే ఇప్పుడు మనకు గమనించినట్లయితే, ఇప్పుడు తనను గురించి తాను తెలుసుకొని ఉండటం, తన మీద తాను ఉంచుకునే ముద్ర అంటే ఏంది? తనను గురించి తాను తెలుసుకోవడం. ఇప్పుడు ఇతరులు తనను మంచివాడు అంటున్నారా, ఇలా అంటున్నారా, అంటే తనను గురించి తాను తెలుసుకోవడంనే మనం ఆత్మభావన అంటాం. ఇప్పుడు వ్యక్తి తాను నిజ జీవితంలో ఎలా ఉన్నాడో తెలియజేసేది అతడి యొక్క వాస్తవిక ఆత్మభావన. తాను భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నాడో తెలియజేసేది ఆదర్శ ఆత్మభావన. అంటే నిజ జీవితంలో ఎలా ఉన్నాడో తెలియజేసేది వాస్తవిక ఆత్మభావన. తర్వాత భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నాడు, అంటే తనపై తాను ఎలాంటి ముద్ర వేసుకోవాలనుకుంటున్నాడో అది ఆదర్శ ఆత్మభావన అవుతుంది. సో కాబట్టి ఈ ప్రశ్నకు సెకండ్ ఆప్షన్ సమాధానం.